ఓ లంగ చేత పెట్టి పోయిన ప్రభుత్వాన్ని బదనాం చేయాలి, బట్టగాల్చి మీదేయాలని మేము మేడిగడ్డ పోతే ఏం బిక్తాం? మేడిగడ్డ కడ పోయి ఎందుకు పోతున్నావు? మేడిగడ్డకు దమ్ముంటే నీళ్ళు ఎత్తిపోయి, నీళ్ళు ఉన్నాయి కాపర్ డ్యామ్ పెట్టి కూడా నీళ్ళు ఎత్తిపోయచ్చు. రైతుల ఈ కేసీఆర్ని బదనాం చేయాలని ఒక దుష్టబుద్ధి పెట్టుకొని రైతుల పొలాలను కొడతారా? ఇలా బంధు పెట్టింది మైబాద్కు నీళ్ళు వస్తలేవు, డోర్నగర్కు నీళ్ళు వస్తలేవు, సూర్యాపేటకు తుంగతుర్తికి మునిపొచ్చిన నీళ్ళు వస్తలేవు, తగ్గిపోతున్నాయి. ఇదా మీ రాజకీయం? మీ చిల్లర రాజకీయం. మేడిగడ్డ కాడైనా ఉంటే అందులో 250 పిల్లర్లు ఉంటాయి, 250 300 ఉంటాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక ఆట బొమ్మ కాదు. 3 బ్యారేజీలు ఉంటాయి గోదావరి మీద, 200 కిలోమీటర్ల టన్నెల్స్ ఉంటాయి, 1500 కిలోమీటర్ల కాలువ ఉంటుంది, ఒక 19 సబ్స్టేషన్లు ఉంటాయి, ఒక 20 రిజర్వాయర్లు ఉంటాయి. ఇదంతా కాళేశ్వరం ప్రాజెక్ట్ కాదట. ఒక 2-3 పిల్లర్లు కుంగిపోయినాయి. ఎన్నిసార్లు కుంగిపోలే? నాగార్జున సార్లు కుంగిపోలేదా? కడెం ప్రాజెక్టు గేట్లు కొట్టుకపోలేదా? మొన్నటిదాకా మూసీ ప్రాజెక్టు గేట్లు చక్కగా ఉండేదా? కొట్టుకపోలేదా? ఏదైనా పోతే సదరాలు దాన్ని మంచిగా చేయాలి, తొందరగా మంచిగా చేసి రైతులకు నీళ్ళు ఇవ్వాలి. కానీ మేము మేడిగడ్డకు పోతాం, బొందలగడ్డకు పోతాం, ఇదే రాజకీయమా? सवाल आपसे पूछना चाहता हूं, आपके माध्यम से मैं केसीआर साहब को एक सवाल पूछना चाहता हूं। केसीआर साहब के लिए 2 टांगे हैं, एक टांगे टूटे हुए तो क्या फर्क पड़ता है? अभी इसमें भी पिलर 2-4 टूटा हुआ है, क्या हो रहा है बोल के केसीआर जो बात बोल रहा है ना, उनके लिए भी 2 टांगे हैं, एक टांगे अगर टूट गए तो भी कुछ नहीं होने वाला है। क्यों दवाखाने को गया उन्होंने? क्यों डॉक्टर का नहीं गए? ये कोई बात है क्या? कोई ईमानदार आदमी बोलने का भाषा है क्या ये? तो इसीलिए मैं साफ कहना चाहता हूँ, हमारे तरफ से जो कार्रवाई करना है हम वो हिसाब से हम कार्रवाई करेंगे। आगे हमारे सरकार जो इसमें जिसने कल्प्रिट से सबको पनिशमेंट दिलवा देंगे, वो ये एक तरीका से हम लोग ये प्रोसेस इनिशिएट किए। हम कोई पर्सनल जज्बाती से हम कुछ कार्रवाई करना नहीं चाह रहा है, एक हिसाब से एक तरीका से हम कार्रवाई करेंगे। इसमें केसीआर है, L&T कंपनी है और कौन है, सबके लिए हम एक सिस्टम से पनिशमेंट दिलवाएंगे।